సో ఇంకొక బ్యూటిఫుల్ డే అయితే స్టార్ట్ అయిపోయింది జపాన్లో. సో ఇప్పుడు మేము టైం 10:15 అవుతుంది. 8:30కి స్టార్ట్ అయినాం. ఈరోజు హోటల్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఒక సిటీకి వచ్చినాం. దీని పేరు నగోయా అంట. నగోయా క్యాజిల్ అనేది ఉందంటే ఇక్కడ. ఆ క్యాజిల్లో మళ్ళీ 11:45కి వచ్చేయండి అని చెప్పిండు మా గైడు. సో చూద్దాం ఏముంది ఆ క్యాజిల్లో ఏంది. బస్సులో చూసుకుంటే ఇవ్వండి ఇక్కడ ఎక్స్ట్రా సీటు ఇది. అప్పుడప్పుడు అతను వేసుకుంటాడు మా గైడు. ఈయన అక్కి, అతని పేరు అక్కి. సో అట్లా కాకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వండి ఇక్కడ ముందు స్పేస్. ట్రాష్ వేసుకోవడానికి కూడా బ్యాగ్ ఇచ్చిర్రు. ఎనీవేస్ బ్రేక్ఫాస్ట్ చేసి ఎక్కినాం కాబట్టి కూడా ఎక్స్ట్రా బ్యాగ్స్ అక్కడ ఉన్నాయని చెప్పిండు. అది డ్రైవర్ పేరు అంట జాపనీస్లో. సో ఈరోజు కూడా వెదర్ ఇంచుమించుగా అంతే ఉండబోతుంది. 31-32 degrees. కొంచెం వేడెక్కున్నట్టుంది ఈ సిటీలో. 34 అని చెప్పిండు ఇక్కడ. 34-35 అని చెప్పిండు. సో ఇక్కడ కిలోమీటర్లలోనే డిస్టెన్స్, రోడ్ డిస్టెన్స్ని కిలోమీటర్స్లోనే కౌంట్ చేస్తున్నారు జపాన్లో. పైన చూడండి ఓవర్ బ్రిడ్జ్ అనుకుంటా. సో ఇక్కడ వీళ్ళు ఎంత హెల్ప్ఫుల్ ఉన్నారంటే అసలు మీరు జపాన్కి వస్తే ఏమి తెచ్చుకోక్కర్లేదు. ఈవెన్ టూత్ బ్రష్, టూత్ పేస్ట్, ఇయర్ బడ్స్ దగ్గర నుంచి మొత్తం రిసెప్షన్లోనే ప్రొవైడ్ చేస్తారు. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది. స్ప్రెడ్ ఈరోజు అయితే నేను చూపించింది చాలా తక్కువ మీకు. ఇంకా అదే కాకుండా మళ్ళీ వీళ్ళు కార్న్ సూప్, కామన్ 3 సూపులు పెడతారు, సలాడ్ పెడతారు, అన్నము, వైట్ రైస్, బ్రౌన్ రైస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకోటి చాలా రేర్గా బండ్లు కనబడతాయి. ఇక్కడ బండి కనబడుతుంది. బండి మీద నంబర్స్ ఇంగ్లీష్లోనే ఉన్నాయి. చాలా లైట్ జపానీస్లో కూడా ఉంది పైన. అండ్ ఇంకోటి ఏంటంటే ఫోన్ ఛార్జర్ కూడా ఇస్తారు వీళ్ళు. లేకపోతే వైన్ ఓపెనర్, ఫోన్ ఛార్జర్, ఏదంటే అది యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ అన్నట్టు. చాలా బాగా చూసుకుంటారు. అంటే మా వాళ్ళు బుక్ చేసింది మొత్తం 3 స్టార్ అంట. ఈ వెకేషన్ వాళ్ళు బుక్ చేసింది హోటల్స్. టైం అయితే మార్చేసిండు. 12 గంటలకు రమ్మంటుండు. 10:30 అవుతుంది అక్కడ చూడండి క్లాక్. ఓకే, సో క్యాజిల్, వావ్, నగోయా క్యాజిల్ అంట. భలే ఉంది చూడండి. ఎంట్రన్స్ చూస్తే ఏదో హిస్టరీయే గుర్తొస్తుంది నాకైతే. సమ్ హిస్టారిక్ అనిపిస్తుంది. అడ్మిషన్ టికెట్ కూడా ఉంది 400 JYN ఈ క్యాజిల్కి. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కూడా మేము తినేది యాక్చువల్గా 1500 yen, 1200 yen అట్లుండే. బట్ ఐ థింక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ టూర్ అంతే. భలే ఉన్నాయి కదా ఈ చెట్లు అసలు. సో ఇది ఎంట్రన్స్ టికెట్ లాగా అన్నట్టు. బాగున్నాయి అసలు ఈ చెట్లు. ఆర్టిఫిషియల్